హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే నవంబర్ 9th సండే న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా ఇందులో మనం కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వ అంచనా అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ రిపోర్టును ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఈ FSSA రిపోర్ట్ అనేది ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనే ఈ ప్రోగ్రాంలో భాగంగా విడుదల చేయడం జరుగుతుంది. ఇది 1999 నుండి స్టార్ట్ అయింది. దీనిని IMF మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఎమర్జింగ్ మరియు డెవలపింగ్ కంట్రీస్లోని మార్కెట్ ఎకానమీస్లో దీనిని IMF మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తే, ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో మాత్రం ఓన్లీ IMF మాత్రమే దీనిని అసెస్మెంట్ నిర్వహిస్తుంది. ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్, రెండవది ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ని IMF విడుదల చేయగా, ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేస్తుంది. లాస్ట్ క్లాస్లో మనము ఈ వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ రిపోర్ట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్, ముఖ్యంగా భారతదేశం 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఎదగడానికి అవసరమైన చర్యలకి సంబంధించిన వివరాలను రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. ఇది లాస్ట్ క్లాస్లో మనం చూసాం. అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగింది మాత్రం FSSA రిపోర్ట్కి సంబంధించి ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్ రిపోర్ట్. దానిని విడుదల చేస్తున్న సంస్థ ఏది? IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్ అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమంలో భారత్. ఈ ఆర్టికల్ ఇటీవల బ్రెజిల్ ఇనిషియేట్ చేసిన TFFF ప్రోగ్రామ్కి సంబంధించి, అందులో భారతదేశం అబ్జర్వర్ హోదాని పొందడం గురించి మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ తీరని ఢిల్లీ బాధలు, కరుణించని కృత్రిమ వానలు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని అరికట్టడం కోసం, కంట్రోల్ చేయడం కోసం క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అది అంత సక్సెస్ కాలేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరియు పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకురావాలి అనేది ఈ ఆర్టికల్లో చూడవచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ అలానే జాగ్రఫీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్ మెగసెసే అవార్డును స్వీకరించిన ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ. ఈ ఆర్టికల్ మనము రామన్ మెగసెసే 67వ అవార్డులకు సంబంధించిన డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ నాలెడ్జ్ మరియు సొసైటీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ రోడ్డు ప్రమాదాల నివారణకు విజన్ 0. ఈ ఆర్టికల్ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి స్వీడన్ తీసుకువచ్చిన విజన్ 0 కార్యక్రమానికి సంబంధించి మరియు అలాంటి విధానాలను భారతదేశంలో కూడా తీసుకురావాలి అని వివరించడం జరిగింది. ఇది గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ ఆర్థిక అభివృద్ధికి జీవనాడులు. ఈ ఆర్టికల్ భారతదేశంలో విస్తరిస్తూ ఉన్న హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, 2014 నుంచి 2024కి మధ్య గల కంపారిజన్ గురించి వివరించడం జరిగింది. ఇది ఎకానమీలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమంలో భారత్. ఏంటి ఈ అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమం? TFFF అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ. కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమం. ఇందులో భారతదేశం అబ్జర్వర్ స్టేటస్ హోదాని పొందింది, పరిశీలకురాలి హోదాలో చేరింది. గురువారం బ్రెజిల్ $12,500 కోట్ల TFFF నిధిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వాలు మరియు ప్రైవేటు సంస్థలు నిధులను సమకూరుస్తాయి. అడవులను సమర్థంగా పరిరక్షిస్తున్న దేశాలకు ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. యాక్చువల్గా ఈ TFFF కార్యక్రమాన్ని బ్రెజిల్ COP28 సమావేశంలోనే అంటే 2023లోనే ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే బ్రెజిల్లోని బెలెంలో ఈ నెల 10 నుంచి వాతావరణ మార్పుల నిరోధంపై కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30 నిర్వహించడం జరుగుతుంది. ఈ COP30కి ముందు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు భారతదేశం అబ్జర్వర్ స్టేటస్ హోదాని పొందింది. ఓకే, ఈ ప్రోగ్రామ్ గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ అనేది
మార్కెట్ బేస్డ్ అప్రోచ్. ఇందులో స్పాన్సర్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది, బోత్ పబ్లిక్ అంటే గవర్నమెంట్స్ అలానే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. టోటల్గా అరౌండ్ $125 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని పూల్ చేయడం కోసం ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పబ్లిక్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్స్ అరౌండ్ 20-25% అప్రాక్సిమేట్గా, అండ్ ప్రైవేట్ కంట్రిబ్యూషన్ అరౌండ్ 75%, అంటే $100 బిలియన్ వరకు మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పూల్ చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ ఫండ్ని సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగస్వామ్యం చేయడం, ముఖ్యంగా యాంటీ డిఫారెస్టేషన్ అండ్ నో ఫాసిల్ ఫ్యూయల్స్, ఇవన్నీ మనము ఈ ఇన్వెస్ట్మెంట్స్లో భాగస్వామ్యం చేయడం. దెన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిటర్న్స్ని ఏం చేస్తారు అండి, ఈ రిటర్న్స్ని ఫైనాన్షియల్ రివార్డ్స్ ఫర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్. ఏ దేశాలు అయితే ఈ ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఉష్ణమండల అరణ్యాల యొక్క సంరక్షణకి కృషి చేస్తున్నాయో వాటికి ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి 1 హెక్టార్కు $4 ఇన్సెంటివ్ గా వీటిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక ప్రోత్సాహకంగా చెప్పవచ్చు. సో ఒక దేశం తన యొక్క ఉష్ణమండల అరణ్యాలను సంరక్షించుకోవడం కోసం ఏడాదికి హెక్టార్కు $4 అందుకోనుంది. అయితే ఇక్కడ ఒక మేజర్ కండిషన్ ఏంటి అంటే దీనికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, 0.5% కంటే తక్కువ డిఫారెస్టేషన్ రేటు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇన్సెంటివ్స్కి ఆ దేశాలు అర్హత సాధిస్తాయి. అయితే ఎందుకు ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ చేయాలి అనేది మనం చూస్తే, ఫారెస్ట్స్ అనేవి మనకి CO2ని రెగ్యులేట్ చేయడంలో, CO2ని అబ్జర్వ్ చేసుకుని బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గణాంకాలని పరిశీలిస్తే యాన్యువల్లీ అరౌండ్ 7.6 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ని ఈ ఫారెస్ట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుని రెగ్యులేషన్ అనేది మెయింటైన్ చేస్తాయి. ఎస్పెషల్లీ ట్రాపికల్ ఫారెస్ట్స్ కన్జర్వేషన్ చాలా కీలకమండి. ఎందుకు అంటే ఇవి కేవలం 7% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ కలిగి ఉన్నా కూడా వీటి యొక్క బయోడైవర్సిటీ అనేది 50% ఆఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీని కలిగి ఉంటుంది. సో బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్గా ఈ ట్రాపికల్ ఫారెస్ట్స్ని చెప్పవచ్చు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ఇన్సెంటివైజ్డ్ కన్జర్వేషన్తో క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ని సాధించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇండియా ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ హోదా ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తీరని ఢిల్లీ బాధలు, కరుణించని కృత్రిమ వానలు. ఈ ఆర్టికల్ ఇటీవల వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వానల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రయత్నం చేసింది. అది ఏ విధంగా జరుగుతుంది, క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలను సృష్టించి వర్షాన్ని కురిపిస్తే ఆటోమేటిక్గా గాలిలో ఉన్న ఈ PM2.5 PM10 లాంటి దుమ్ము ధూళి కణాలు కిందకి వచ్చేస్తాయి. అలా కొంతమేర వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం ఢిల్లీ గవర్నమెంట్ చేసింది. అయితే టెంపరీగా ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ క్లౌడ్ సీడింగ్ అటెంప్ట్ అనేది ఫెయిల్డ్ అయింది. ఈ ఆర్టికల్లో మనము అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన టైప్స్, ఈ క్లౌడ్ సీడింగ్ అంటే మేఘమదనానికి కావలసిన ప్రీ రిక్విజిట్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇందులో ఉండే కన్స్ట్రైంట్స్ అడ్డంకులు ఏమున్నాయి అనేది చూద్దాము. అలానే ఢిల్లీ వాయు కాలుష్యానికి ఇలాంటి టెంపరీ మెజర్స్ కాకుండా శాశ్వతంగా ఈ సమస్యకు ఏ విధమైన పరిష్కారాన్ని కనుగొనాలి అనేది కూడా ఇక్కడ వే ఫార్వర్డ్లో డిస్కస్ చేద్దాం. ఢిల్లీ వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనము వీటిని జాగ్రఫికల్ రీజన్స్ అండ్ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్గా డివైడ్ చేయవచ్చు. జాగ్రఫికల్ అంటే భౌగోళిక పరంగా గల కారణాలని చూస్తే ముఖ్యంగా ఈ టైంలో టెంపరేచర్ ఇన్వర్షన్ కావచ్చు, అలానే విండ్ ప్యాటర్న్, విండ్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణమవుతూ ఉన్నాయి. ఇక యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ని మనం చూస్తే ముఖ్యంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, వెహిక్యులర్ పొల్యూషన్, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కావచ్చు, అలానే పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాలలో ఈ స్టబుల్ బర్నింగ్, పంట వ్యర్థాల దహనం కావచ్చు, ఇవన్నీ కూడా ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. భౌగోళికంగా ఢిల్లీ ఉన్న ప్రదేశం చాలా సంక్లిష్టమైనది. శీతాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. వాహనాల పొగ, నిర్మాణ పనుల నుంచి రేగే ధూళి, పంట వ్యర్థాల దహనం వంటి వాటితో PM2.5, PM10 వంటి సూక్ష్మ రేణువులు ఉధృతమవుతూ ఉంటాయి. వీటికి ఒకంత స్తబ్దుగా ఉండే గాలులు తోడవడంతో ఈ ఢిల్లీలో కాలుష్య కారకాలు పెరిగి గాలి నాణ్యత అనేది తగ్గిపోతుంది. మనము కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాము, ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 400 మించి వెళ్ళిపోతుంది. చాలా సివియర్ ఎయిర్ పొల్యూషన్ అనేది మనము చూస్తూ ఉంటాం.
ఈ నేపథ్యంలోనే ఈ వాయు కాలుష్యానికి ఒక టెంపరరీ సొల్యూషన్గా ఢిల్లీ ప్రభుత్వం ఈ కృత్రిమ వర్షం మేఘమదనం ద్వారా కృత్రిమ వర్షాన్ని సృష్టించి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని భావించింది. ఈ క్లౌడ్ సీడింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ఈ విధానంలో మేఘాలలోకి సిల్వర్ అయోడైడ్ అండ్ డ్రై ఐస్, దీనినే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు, అండ్ సాధారణ ఉప్పు, రాక్ సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు వంటివి చల్లుతారు. ఇవి కృత్రిమ వర్షాలకు విత్తనాలు సీడ్స్ లాగా పనిచేస్తాయి. వాటి చుట్టూ నీటి బిందువులు, మంచు స్ఫటికాలు ఏర్పడతాయి. వీటినే న్యూక్లియై అంటారు. క్రమంగా ఇవి పెద్దవిగా మారి పరస్పరం కలిసిపోయి భారీ పరిమాణాన్ని సంతరించుకుంటాయి. ఈ దశలో అవి కిందకి పడిపోవడం మొదలవుతుంది. దీనినే మనము రెయిన్ ఫాల్ అని పిలుస్తాం. దీనినే జాగ్రఫికల్ టర్మ్స్లో బర్జనింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు. అంటే ఆ రెయిన్ డ్రాప్ కింద పడడానికి అవసరమైన పరిమాణం వచ్చే వరకు, ఆ పరిమాణం పొందే వరకు జరిగే ప్రక్రియని మనము బర్జనింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు. అరౌండ్ 2 మిల్లీమీటర్ వచ్చే వరకు ఆ రెయిన్ డ్రాప్ అనేది ఆ వాతావరణంలో ఉంటుంది. 2 మిల్లీమీటర్స్ ఆ పరిమాణం సంతరించుకున్న తర్వాత అది వర్షం రూపంలో కిందకి పడుతుంది. ఈ కృత్రిమ వర్షాలలో కూడా ఇదే ప్రాసెస్ మనము అవలంబిస్తామండి. మేఘమదనంలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి, మేఘాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉంటే సిల్వర్ అయోడైడ్ రేణువులను ఉపయోగిస్తారు. దీనినే గ్లేషియోజెనిక్ సీడింగ్ అంటారు. అలానే మేఘాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంటే సీడింగ్ కోసం సోడియం క్లోరైడ్ లేదా పొటాషియం క్లోరైడ్తో కూడిన రసాయనాలను ఉపయోగిస్తారు. దీనిని హైగ్రోస్కోపిక్ సీడింగ్ అంటారు. జనరల్గా ఈ క్లౌడ్ సీడింగ్ అనేది వర్షాభావం తక్కువగా ఉన్న ప్రాంతాలు, కరువు ప్రాంతాలలో చేయడం ద్వారా వర్షపాతాన్ని కురిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఢిల్లీ కేసు అనేది డిఫరెంట్. ఇక్కడ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ క్లౌడ్ సీడింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. అయితే అది సక్సెస్ కాలేదు. దీనికి గల కారణాలను ఏంటో చూద్దాం. ముందుగా ఈ క్లౌడ్ సీడింగ్కి అవసరమైన ప్రీరిక్విజిట్ కండిషన్స్ ఏంటి? ఆకాశంలో సరిపడా మేఘాలు ఉండాలి. వాటిలో కనీసం 50% తేమతో ఉండడంతో పాటు అవి నేలకు 500 నుంచి 6000 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తేనే మేఘమదనానికి అవి అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత, మేఘాల సాంద్రత వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే ఢిల్లీలో మాత్రం ఈ మేఘమదనం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? పొడి వాతావరణంతో, అందులోనూ శీతాకాలంలో ఈ మేఘమదనం అక్కడ దాదాపు అసాధ్యం. మాయిశ్చర్ కంటెంట్ ఉన్న క్లౌడ్స్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే ఆ మేఘమదనం ద్వారా మనము ఆ ప్రాసెస్ని స్పీడప్ చేసి వర్షపాతాన్ని సృష్టించగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఢిల్లీలో ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఢిల్లీలో ఉన్న క్లౌడ్స్లో తేమ 15 నుంచి 20% మాత్రమే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మేఘమదనం సక్సెస్ అయ్యి వర్షం పడి ఉంటే మాత్రం ఢిల్లీలో కాలుష్యం 25 నుంచి 30% మేర తగ్గి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా టెంపరరీ మెజర్స్ అండి. ఎందుకంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలోని నివసించే వారి ప్రజల యొక్క ఆయుర్దాయం 12 ఏళ్ల మేర కోతపడుతున్నట్లు అధ్యయనాలు తెలుస్తున్నాయి. గాలిలో హానికర PM 2.5 రేణువులు 1 క్యూబిక్ మీటర్కు 15 మైక్రోగ్రాములు మించరాదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తుంది. అయితే ఢిల్లీలో ఇటీవల అవి 120 రెట్లు పెరిగిపోయాయి. అంటే ఎంత మేర పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఈ క్లౌడ్ సీడింగ్ సక్సెస్ అయినా కూడా దీని వలన కలిగే బెనిఫిట్స్ కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే ఉంటాయి. మళ్ళీ తదుపరి ఈ ఎయిర్ పొల్యూషన్ యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉంటుంది. దానికంటే మనము పర్మనెంట్ సొల్యూషన్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాహన ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం, నిర్మాణ పనులను సమర్థవంతంగా నియంత్రించకపోతే ఢిల్లీ కాలుష్యానికి మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సారించి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మెగసెసే అవార్డును స్వీకరించిన ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ 55,000 మంది వాలంటీర్లకు అంకితమిస్తున్నట్లు ప్రకటన. ప్రీవియస్ క్లాసెస్లో అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీలో మనము ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. 2025కు గాను రామన్ మెగసెసే అవార్డును భారత్కు చెందిన ఎడ్యుకేట్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థకు ఆగస్టు 31వ తేదీన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ NGO సంస్థ ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మెగసెసే అవార్డును స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ యొక్క CEO మాట్లాడుతూ తమ కుటుంబ, దేశ భవిష్యత్తు కోసం చదువుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చిన బాలికలతో సహా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
కమ్యూనిటీ సభ్యులు, బాలికలకు అండగా నిలిచిన మా సంస్థకు చెందిన 55,000 మంది వాలంటీర్లకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. అలానే 2035 నాటికి వారు పెట్టుకున్న లక్ష్యాలను గురించి కూడా వివరించారు. 2035 నాటికి 1 కోటి మంది బాలికలకు విద్యను చేరువ చేసే లక్ష్యానికి ఇది మరింత దోహదం చేస్తుంది అని పేర్కొన్నారు. అలానే ఈ ఎన్జిఓ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చూస్తే 2007లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ ఎన్జిఓ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోని 30,000కు పైగా గ్రామాలలో పేదరిక నిర్మూలన, అక్షరాస్యత కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా బాలికలను తిరిగి పాఠశాలలకు వెళ్లేలా చేసింది. అలానే వివిధ విద్యా కోర్సులను నేర్పించడం ద్వారా 24 లక్షలకు పైగా బాలికలకు అండగా నిలిచింది. ఇది ప్రెస్టీజియస్ అవార్డు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీలో ఇది ఇంపార్టెంట్ అండి. 67వ రామన్ మెగసెసే అవార్డు కార్యక్రమంలో ఇటీవల భారతదేశానికి చెందిన ఏ ఎన్జిఓ సంస్థ రామన్ మెగసెసే అవార్డును పొందింది అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? ఎడ్యుకేట్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రోడ్డు ప్రమాదాల నివారణకు విజన్ 0, ఆచరణతో 70% తగ్గిన మరణాలు, అనుసరణీయం స్వీడన్ విధానం. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్య గురించి, దానిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఆన్ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా, ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలోని రోడ్డు ప్రమాదాల తీవ్రతను ఈ ఆర్టికల్లో మనం చూడవచ్చు. అలానే విజన్ 0 స్ట్రాటజీ అంటే ఏంటి, స్వీడన్ అనుసరిస్తున్న ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా తగ్గుతున్నాయి అనేది మనం చూద్దాం. ఎన్సీఆర్బీ జాతీయ నేర గణాంక సంస్థ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం 2023లో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాలు 22,903 మరియు మరణాలు 7,760. అలానే ఏపీలో 19,949 రోడ్డు ప్రమాదాలు జరగగా 8,137 మరణాలు సంభవించాయి. ఓవరాల్గా భారతదేశం మొత్తం మనం పరిశీలించినప్పుడు ఈ ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రోడ్డు ప్రమాదాలు 4,64,029 రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఇందులో మరణాల సంఖ్య 1,73,826 ఉంది. అంటే భారతదేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రత మరియు ఈ రోడ్డు ప్రమాదాలలోని మరణాల సంఖ్యని ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలకి గల కారణాలేంటి? ముఖ్యంగా మనం చూస్తే అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ 80% రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ లోపాలను గాని మనము సరిదిద్దుకోగలిగితే రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలాంటి విధానాన్ని 0 విజన్ పాలసీని ఇటీవల విదేశాలలో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ 0 విజన్ పాలసీ అంటే ఏంటి అండి? రోడ్డు ప్రమాదాలు మరియు మృతుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో స్వీడన్ తొలిసారిగా 1997లో ఈ విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రతి వాహనం అది ప్రయాణించే ప్రాంతానికి అనుగుణంగా వేగ పరిమితి అనేది పాటించాలి. స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ పాటించకపోతే నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, స్కూళ్ళు, ఆసుపత్రుల నుంచి వెళ్తూ ఉంటే గరిష్ట వేగం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. రెసిడెన్షియల్ ఏరియాస్, నివాస ప్రాంతాలలో కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. అండ్ నేషనల్ హైవేస్, జాతీయ రహదారులపై 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం వెళ్ళవచ్చు. అలానే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తారు. ఈ విజన్ 0 కారణంగా స్వీడన్లో రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య ఏకంగా 70% వరకు తగ్గింది. ఓన్లీ ఈ నిబంధనలు మాత్రమే కాదండి, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, సంస్థాగత మార్పులు కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రహదారులపై వీలున్న చోటల్లా సిగ్నళ్లకు బదులు వాహనాలు సాఫీగా వెళ్లిపోయేలాగా రౌండ్ అబౌట్ కూడళ్లు ఏర్పాటు చేశారు. అలానే ప్రత్యేక సైకిల్ లేన్లు, పాదచారు మార్గాలు నిర్మించారు. వేగాన్ని సహజంగా నియంత్రించేలా స్పీడ్ బంప్స్, నేరో లేన్స్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులలో 2+1 రోడ్లు నిర్మించి ఒక లేనును ఓవర్టేకింగ్కి, మిగతా 2 సేఫ్టీ బ్యారియర్లతో విభజించారు. సో ఈ విధంగా ఒక స్ట్రిక్ట్ సాగ్రిగేషన్ అనేది చూడవచ్చు. అలానే మరికొన్ని సంస్కరణలని మనము ఇక్కడ చూడవచ్చు అండి. ప్రజా రవాణాలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా దివ్యాంగులు, పిల్లలు సులభంగా ఎక్కేలా లో ఫ్లోర్ బస్సులను తీసుకువచ్చారు. వాహనాలు దేన్నైనా ఢీకొట్టే సమయంలో ఆటోమేటిక్గా గుర్తించి ఆగిపోయేలా
అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. దీనివలన ఇన్ కేస్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల వాహనాలు ఢీకొనే ప్రమాదం ఏర్పడినా కూడా ఆటోమేటిక్గా ఆ కొలిజన్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. అలానే డ్రైవర్ మద్యం సేవించి నడిపితే వాహనం స్టార్ట్ కాకుండా ఆల్కహాల్ ఇంటర్లాక్, నిద్రమత్తులోకి జారుకుంటే వెంటనే అప్రమత్తం చేసేలాగా డ్రైవర్ ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్ని తప్పనిసరి చేశారు. అలానే రోడ్డు సేఫ్టీ గురించి స్కూలు విద్యార్థులు, ప్రయాణికులకు శిక్షణనివ్వడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. దీనితో 1997లో స్వీడన్లో ప్రతి మిలియన్ జనాభాకు రోడ్డు ప్రమాదాల కారణంగా 60 మరణాలు సంభవించగా 2010లో అవి 30కి, 2023 నాటికి 18కి పరిమితమయ్యాయి. ఎంత ర్యాపిడ్ అండ్ డ్రాస్టిక్ చేంజో మనం చూడవచ్చు. స్వీడన్ ప్రారంభించిన ఈ విధానం సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం దీనిని నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో కూడా ఈ నిబంధనలను అమలులోకి తీసుకురావడంతో పాటు ఈ సంస్థాగత మార్పులను సాధ్యమైనంత త్వరగా అమలు చేయడం ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్థిక అభివృద్ధికి జీవనాడులు. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరించడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో వివిధ రకాల రోడ్ల పొడవులలో వచ్చిన మార్పుల గురించి ఈ ఆర్టికల్లో వివరించారు. ఇది కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2024-25 ఆధారంగా ఇక్కడ ఈ డేటాని పొందుపరచడం జరిగింది. జాతీయ రహదారులు ఆర్థికాభివృద్ధిలో కీలకంగా నిలుస్తాయి. ఎందుకంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది భారతదేశంలో చాలా విస్తృతంగా ఉన్నది. అండ్ ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా అనేక సరుకుల రవాణా మరియు ఎగుమతులు, దిగుమతులు అనేవి విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. దేశీయంగా 2014లో నేషనల్ హైవే రహదారుల వ్యవస్థ పొడవు 91,000 కిలోమీటర్లు అండ్ 10 ఏళ్లలో అవి 60% మేర పెరిగి 1.46 లక్షల కిలోమీటర్లకు చేరాయి. అండ్ దశాబ్ద కాలంలో హై స్పీడ్ కారిడార్లు, రహదారుల పక్కన వాహనాలు నిలపడానికి, సైక్లిస్టులు వెళ్లడానికి ఏర్పాటు ఉన్న 2 లేన్ విత్ పేవ్డ్ షోల్డర్ రోడ్ల పొడవు బాగా పెరిగింది. 4 లేన్లు అంతకు మించిన రహదారులు విస్తరించాయి.